అందరికీ నమస్కారం. కథ అమెరికా హస్బెండ్. కీర్తి ఉదయ్లు శశితో పరిచయం చేసుకుని వీళ్ళు రెస్ట్ తీసుకుంటారని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. సూర్య శశిలు ఫ్లైట్ జర్నీ వల్ల బాగా అలసిపోయి ఉండడంతో చాలా త్వరగా నిద్రపోతారు. శశి, సూర్యగారు మీకు టైం అవుతుంది, నిద్ర లేవండి. సూర్య, ఒక 2 days లీవ్ పెట్టాను బంగారం. శశి, ఎందుకండి? సూర్య, నీకు కొత్తగా ఉంటుంది కదా, అందుకే ఈ 2 days లీవ్ పెట్టాను. శశి, థ్యాంక్ యూ సూర్యగారు. సూర్య, థ్యాంక్ యూ ఇలా చెప్పకూడదు అని శశి పెదవులను తన పెదవులతో మూసేస్తాడు. శశి, పొద్దునే ఏంటి సూర్యగారి ఇది అని సిగ్గుపడుతుంది. సూర్య అందంగా నవ్వుకుని, ఈరోజు కీర్తి వాళ్ళని లంచ్కి పిలుద్దామా అనుకుంటున్నా శశి. అలా అయితే వాళ్లతో నీకు పరిచయం పెరుగుతుంది కదా. శశి, సరే సూర్యగారు, నేను వంట చాలా బాగా చేస్తాను. సూర్య, అవును శశి, నీ వంటకే వాళ్ళు పడిపోతారేమో. శశి, సరే కానీ ఇంక లేవండి సూర్యగారు, నాకు ఆకలి వేస్తుంది, టిఫిన్ చేయాలి. సూర్య, ఓకే వచ్చేస్తా, ఒక 10 minutes. శశి, సరే సూర్యగారు. తర్వాత ఇద్దరూ మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తారు. కాసేపటికి శశి వంట పనులు చూడ్డానికని వంటగదిలోకి వెళ్తుంది. సూర్య టీవీ చూస్తూ ఉంటాడు. కాసేపటికి తనకి బోర్ కొడుతుంది. ఛానల్స్ మారుస్తూ ఉంటాడు, కానీ ఏమీ చూడాలనిపించదు. సూర్యకి సరదాగా శశిని కాసేపు ఆట పట్టించాలి అనిపిస్తుంది. నెమ్మదిగా కిచెన్లోకి వెళ్ళి శశిని వెనక నుంచి హక్ చేసుకుంటాడు. శశి, ఏంటి సూర్యగారి అల్లరి అని ముద్దుగా కసురుకుంటుంది. సూర్య ఏం మాట్లాడకుండా తన పట్టు ఇంకా బిగిస్తాడు. శశి సూర్య చేసే పనులకు వంట చేయలేకపోతుంది. శశి, సూర్యగారు ప్లీజ్, మీరు అలా చేస్తే వంట లేట్ అవుతుంది. మీరు వెళ్ళి హాల్లో కూర్చోండి, నేను వంట చేసి వస్తా. సూర్య, అస్సలు కుదరదు, నీకే హెల్ప్ చేస్తా శశి. శ్రీవారు, మీరు నాకు వంట చేయక్కర్లేదు కానీ నన్ను డిస్టర్బ్ చేయకండి చాలు. కానీ సూర్య వింటేనేగా. శశి మొహం మీద పిండి రాస్తూ వాటర్ చల్లుతూ శశిని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. అలా ఇద్దరూ వాళ్ళ చిన్న చిన్న సరసాలతో వంటని పూర్తి చేస్తారు. భోజనం సమయానికి ఉదయ్ తన కుటుంబంతో వస్తాడు. అందరూ కలిసి సరదాగా నవ్వుకుంటూ భోజనం పూర్తి చేస్తారు. శశి వాళ్లతో చాలా బాగా కలిసిపోతుంది. శశికి అన్న తమ్ములు ఎవరూ లేకపోవడంతో ఉదయ్ని సొంత అన్నయ్యలా భావిస్తుంది. లాస్యనైతే అసలు వదలదు. సాయంత్రం వరకు ఉండి కీర్తి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అలా ఆ రోజు చాలా సరదాగా ఎంతో సంతోషంగా గడిచిపోతుంది. మరుసటి రోజు శశిని తీసుకుని షాపింగ్కి వెళ్తాడు సూర్య. సూర్య, శశి, ఈ షాపింగ్ మాల్లో మన ఇండియన్ వేర్వి అన్నీ ఉంటాయి, నీకేది నచ్చితే అది తీసుకో, సరేనా? శశి, సరే అని తనకి కావాల్సిన శారీస్, చుడీదార్స్ తీసుకుంటుంది. ఆ క్రమంలో తనకి ఒక జీన్స్ టీషర్ట్ బాగా నచ్చుతాయి. ఫుల్ హ్యాండ్స్ ఉండి చాలా బాగుంటుంది ఆ టీషర్ట్. అది తీసుకుందాం అనుకుంటుంది. కానీ సూర్యకి తను ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే ఇష్టమో తెలియదు. కాబట్టి సూర్య ఏమైనా అనుకుంటాడేమో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు సూర్య అక్కడికి వస్తాడు. ఆ జీన్స్ పేర్ మీద శశి చూపు ఉండటం గమనించి, ఏంటి శశి, ఆ డ్రెస్ నచ్చిందా? శశి, ఆ సూర్యగారు. సూర్య, అయితే తీసుకో, దానికి ఎందుకంత ఆలోచిస్తున్నావు? శశి, అంటే సూర్యగారు, అది మీకు నేను ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటే ఇష్టమో నాకు తెలియదు కదా, మీరేమంటారో అని ఆలోచిస్తున్నా. సూర్య, దాంట్లో ఏముంది శశి, నువ్వెప్పుడూ నీకు ఏది నచ్చుతుందో, దేంట్లో నువ్వు కంఫర్ట్గా ఫీల్ అవుతావో అదే తీసుకో. నాకు నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా నువ్వు ఎలా ఉన్నా ఇష్టమే. శశి ఆ మాటకి ఎంతో సంతోషపడుతుంది. సూర్యతో, కానీ సూర్యగారు, నేనెప్పుడు ఇలాంటి మోడల్ వేసుకోలేదు. సూర్య, నీకు నచ్చింది కాబట్టి ఇప్పుడు తీసుకో. తర్వాత వేసుకున్నాక నీకు ఆ డ్రెస్ నచ్చకపోతే ఇంకా వేసుకోకు. నచ్చితే మళ్ళీ వచ్చి తీసుకుందాం అని అనడంతో ఆ డ్రెస్ కూడా ప్యాక్ చేయిస్తుంది శశి. మరుసటి రోజు శశిని చూసుకోమని కీర్తికి చెప్పి శశిని జాగ్రత్తగా ఉండమని సూర్య ఆఫీస్కి బయలుదేరతాడు. శశి కాసేపు ఇంటి పని చూసుకుని కీర్తి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ కాసేపు లాస్యతో ఆడుకుంటూ కీర్తితో కబుర్లతో టైంపాస్ చేస్తుంది. కీర్తి తనకి తెలియని వంటలను శశి దగ్గర నేర్చుకుంటుంది. శశి అక్కడ పరిసరాల గురించి కీర్తిని అడిగి తెలుసుకుంటుంది. రోజూ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, సూర్య వచ్చాక సూర్యతో సమయం గడపడం, ఇదే శశి దినచర్య అయిపోతుంది. 4 రోజుల తర్వాత సూర్య శశితో, సూర్య, శశి, నీకోసం ఒక మంచి స్పీకింగ్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ చూశాను. రేపు నేను నిన్ను అక్కడ జాయిన్ చేస్తాను. శశి డల్గా ఫేస్ పెట్టి, తప్పదా సూర్యగారు? అలా డల్గా ఫేస్ పెట్టిన శశిని చూసి సూర్య తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని, అసలు తప్పదు శశి. శశి, కానీ ఇప్పుడు అంత అవసరం ఏం లేదు కదా సూర్యగారు. సూర్య, నువ్విక్కడికి వచ్చి 1 వారం రోజులు అవుతుంది అంతే ఏమో, అందుకే నీకు అలా అనిపిస్తుంది. అయినా భాష రాకపోతే బ్రతకడం కష్టం కదా బంగారం. శశి, భయమేస్తుంది సూర్యగారు. సూర్య, ఏముండదురా, అక్కడ కూడా మన తెలుగు వాళ్ళు ఉంటారు. పైగా నీకు హాఫ్ డేనే క్లాస్, ఆఫ్టర్నూన్ నుంచి ఇంటికి వచ్చేస్తావు. శశి, ఎన్ని రోజులు సూర్యగారు? సూర్య, 2 నెలలు బంగారం. శశి, సూర్య, ఈ ఒక్క పని నా కోసం చేసేసి, నీకు ఇబ్బంది కలగకూడదు అనే ఇదంతా చేస్తున్నా, అర్థం చేసుకోరా. సూర్య అంతలా అడిగేసరికి శశి కూడా ఒప్పుకుంటుంది. శశి,
నేను ఒక్కదానే క్యాబ్లో వెళ్ళాలా సూర్యగారు? సూర్య శశి బుగ్గ మీద ముద్దు పెట్టి, నిన్ను ఒక్కదానే నేను అసలు పంపిస్తా అనుకున్నావా? నేను రోజు ఆఫీస్కి వెళ్లేదారిలో నిన్ను దింపేసి నేను అటునుంచి నా ఆఫీస్కి వెళ్ళిపోతాను. మధ్యాహ్నం నిన్ను కీర్తి తీసుకుని వస్తుంది. శశి, కీర్తిగారంటే బాగోదేమో. సూర్య, ఏం కాదు, ఇక్కడ్నుంచి అంత దూరం ఏం కాదు. లాస్ట్కి కూడా బయటికి వెళ్ళిన ఫీల్ ఉంటుంది. సరేనా శశి? సరే సూర్యగారు. అలా రోజు శశి కోచింగ్ సెంటర్కి వెళ్ళేది. మొదట్లో కష్టం అనిపించినా సూర్య కోసం ఇష్టపడి నేర్చుకోవడంతో త్వరగానే ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. సూర్య శశికి ప్రతి ఆదివారం కార్ డ్రైవింగ్ నేర్పించాలి అనుకుంటాడు. అదే శశికి చెప్తాడు. శశి కూడా ఎక్కువ బ్రతిమాలించకుండానే ఒప్పుకుంటుంది. కానీ మొదటి రోజు మాత్రం తన భయంతో సూర్యకి చుక్కలు చూపిస్తుంది. ఆ రోజు శశి సూర్యతో, సారీ సూర్యగారు, నాకు కారు నడపడం అంటే చాలా భయం, అందుకే అలా బిహేవ్ చేశా. ఇంకెప్పుడు అలా చేయను. సూర్య, ఇప్పుడు ఏమైందని అలా బాధపడుతున్నావు శశి? శశి, మీకు నా మీద కోపం వచ్చిందేమో అని. సూర్య, నాకు మామూలుగానే కోపం చాలా తక్కువ శశి. అందులోనూ నా కోసం మీ వాళ్ళని అందరినీ వదిలి దేశం కాని దేశం వచ్చావు. ఇక్కడ వాతావరణానికి అలవాటు పడుతున్నావు. నా కోసం ఇంత చేస్తున్న నీ మీద అయితే కోపం అసలే రాదు. ఒకవేళ వచ్చినా నా బంగారంకి నేనే సారీ చెప్పుకుంటా. శశి. సూర్య మాటలు విన్న శశి చాలా ఆనందంగా సూర్యని హత్తుకుంటుంది. ఇలా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండగా రోజులు చాలా త్వరగా గడిచిపోయాయి. శశి తన కోచింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. కార్ డ్రైవింగ్ నేర్చుకుంది. సూర్య రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాడు. తనకి ఖాళీ ఉన్న ప్రతిసారి శశిని బయటకు తీసుకుని వెళ్తున్నాడు. శశి కూడా ఆ పరిసరాలకు బాగా అలవాటు పడింది. ఒకరోజు సూర్య ఆఫీస్కి వెళ్ళిపోయాక బయట ఉయ్యాల్లో కూర్చుని ఆలోచిస్తుంది శశి. తన జీవితం ఎలా ఉండేది, సూర్య ఎలా మార్చాడు అని. అవన్నీ గుర్తొస్తుంటే ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి తనకి. ఇంతలో తనకి వాంతులు అవడంతో అప్పుడు గుర్తొస్తుంది తనకి నెలసరి తప్పింది అని. వెంటనే ప్రెగ్నెన్సీ కిట్తో టెస్ట్ చేసుకుంటుంది శశి. పాజిటివ్ చూపిస్తుంది. ఇంకా శశి ఆనందానికి హద్దు ఉండదు. తనకి వెంటనే సూర్యని చూడాలి అనిపిస్తుంది. కానీ ఈ విషయంని సింపుల్గా చెప్పడం ఇష్టం లేదు తనకి. అందుకే కొన్ని అరేంజ్మెంట్స్ చేసి సూర్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సూర్య వచ్చే టైం అవడంతో సూర్యకి ఇష్టమైన చీర కట్టుకుని ఉంటుంది. సూర్య శశిని అలా చూసి మైమరిచిపోతాడు. అంత అందంగా ఉంటుంది శశి. శశి సూర్యని ఫ్రెష్ అవ్వమని చెప్పి తర్వాత సూర్యని టెర్రస్ మీదకు తీసుకుని వెళ్తుంది. అక్కడ అరేంజ్మెంట్స్ చూసి సూర్య ఇంకా ఆశ్చర్యపోతాడు. శశి అక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేసి మిగతా ప్లేస్ మొత్తం చిన్న చిన్న లైటింగ్స్తో, హార్ట్ సింబల్ బెలూన్స్తో డెకరేట్ చేస్తుంది. సూర్య, ఏంటి శశి ఇదంతా? ఏమైనా స్పెషల్ ఉందా ఈరోజు? శశి, అలాంటిది ఏం లేదు సూర్యగారు, ముందు మీరు తినండి అని సూర్యకి వడ్డిస్తుంది. ఒకరికొకరు మాట్లాడుకుంటూ భోజనం ముగిస్తారు. తర్వాత శశి సూర్యతో, సూర్యగారు, నాకు మీ మీద ఉన్న ప్రేమని చెప్పడానికి మాటలు కూడా సరిపోవు. సూర్యగారు, నాకు భయం వేసిన ప్రతిసారి ధైర్యమయ్యి నా పక్కన నిలిచారు. అమ్మలా ప్రేమను పంచారు. నాన్నలా బాధ్యతగా చూసుకున్నారు. తోబుట్టువులా ఏడ్పించారు. స్నేహితుల్లా నాకు తోడుగా నిలిచారు. అన్ని బంధాలను మీలో పరిచయం చేశారు. అమ్మా నాన్నలను విడిచి ఎక్కడా ఉండని నాకు అసలు వాళ్ళు గుర్తురానంత ప్రేమను పంచారు. ఏమీ రాని నాకు అన్నీ ఎంతో ఓపికగా నేర్పించారు. మీరు నా జీవితంలోకి రావడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం సూర్యగారు అని సూర్య కాళ్లపై నుంచుని ఎంతో ప్రేమతో సూర్య పెదవులను అందుకుంటుంది శశి. అలా ముద్దు సుమారు 10 నిమిషాల పాటు సాగుతుంది. తర్వాత ఊపిరి అందకపోవడంతో ఇద్దరు దూరం జరుగుతారు. శశి, సూర్యగారు, మీకు ఇంకో గుడ్ న్యూస్ అని సూర్య చేతిని తన కడుపుపై పెట్టుకుని, మనం పేరెంట్స్ అవుతున్నాం సూర్యగారు అని చెప్తుంది. సూర్యకి ఇదంతా ఒక కలలా ఉంది. శశి తన ప్రేమను ఇంత అందంగా చెప్పడం, ఇంతలోనే మళ్ళీ తను తండ్రి అవ్వడం, ఇదంతా నమ్మలేకపోతున్నాడు సూర్య. ఈ ఆనందంతో శశిని హక్ చేసుకుని మళ్ళీ శశి పెదవులను అందుకుంటాడు సూర్య. అలా ఆ రాత్రిని ఇంకో మరుపురాని రాత్రిగా మలుచుకుంటారు ఇద్దరు. సరిగ్గా 9 నెలల తర్వాత వాళ్ళ ప్రేమకి ప్రతిరూపం ఒక పాప పుడుతుంది.